అందరికీ హాయ్ అండి. నిన్న మొన్న విజయవాడ ప్రజలు ఎంత బాధపడ్డారో మనమందరం కళ్ళ చూసాము. ఎంతగా వాళ్ళు తల్లులు పిల్లలు ఎంత వేరైపోయి ఎలా బాధపడ్డారో మనమందరం చూసాము. అందుకే ఎప్పుడైనా చెరువులు కబ్జా భూములు ఉన్నతాన కుంటలు చెరువులు ఉన్నతాన అస్సలు కొనకండి. కొని అందులో ఇండ్లు కట్టకండి. అలాంటి పేద ప్రజల్ని మీరు కూడా బిజినెస్లు చేసేవాళ్ళు మోసం చేయకండి. ఎక్కడైనా దూరమైనా సరేనండి, మంచిగా ఉన్న దిక్కు కొనండి. అక్కడనే దగ్గరగా ఉండాలండి. ఇప్పుడు ఊరంతా ఎంతో పట్టణాలన్నీ తిరిగేస్తున్నాం మనము. ఎంత దూరం ఉన్నా కొని బతికేయచ్చు. కానీ ఇలా బాధపడుతూ బతకటం చాలా తప్పు. ఆ గంగమ్మ తల్లిని కూడా నిందించటం అనేదే తప్పండి. ఇంకా తను ఉండే ప్లేస్లో మనం పోయి ఉండి మన ఇళ్ళకి వాటర్ వచ్చింది, మనల్ని అంతగా ఆగ్రహించింది, ఏం తప్పు చేసాం తల్లి అని మనం అనుకోవటం కంటే మనమే తన ప్రకృతి తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ మన కోసానికి నీ కోసానికి నా కోసానికి అని ఆగదు అక్కడ. మీరు ఒక్కసారి ఆలోచించండి. కంపల్సరీ ఎక్కడైతే వంపు వాగు ఉండే స్థలాలు ఉంటాయో కంపల్సరీ వాటర్ అనేది అక్కడనే వస్తుంది. అది మీరు అర్థం చేసుకోండి. ఎవరైనా మీరు అలాంటి ఉన్నప్పుడు కొనకండి. అలాంటి కుంటల అలాంటి మట్టి పోసి లేవల్ చేస్తారు. కానీ అది ఎప్పటికున్నా కంపల్సరీ అది వాటర్ వస్తుంది, కంపల్సరీ మనల్ని ముంచేస్తుంది. అందు గురించి అని ఆలోచించండి. అలాంటి స్థలాలు అస్సలు కొనకండి, బాధపడకండి. ఇంకా అక్కడ విజయవాడలో ఎంత బాధపడుతున్నారో మనం అంతా చూస్తున్నాం. కానీ ఏం చేయలేకపోతున్నాం. ప్రకృతి అట్లా వచ్చినప్పుడు ఉప్పరం ఏం చేయలేము. ఎంత పెద్దవాళ్ళైనా ఏమీ చేయలేరు. అక్కడ ఒకరొకరు ఎంతగా బాధపడుతున్నారో మనం కళ్ళతో చూస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మనం మేలుకోవాలండి. మనం తెలుసుకోవాలి. ఇప్పటికైనా తెలుసుకొని అలాంటి స్థలాలు కొనొద్దు అని ఆలోచిస్తారని అనుకుంటూ